కాపు కాసింది కదండి, అడుగు కాపు, మళ్ళీ పైగా పచ్చికాయ చూసుకోండి, పచ్చికాయ ఉంది. అవును, ఇది పండుగాయ, ఇది కట్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ ఇది పచ్చికాయ, ఇంకో స్టెప్ కూడా ఉందండి మనకి. నెంబర్ 1 విత్తనం చాలా బాగుంది. కింటా 19,000 ఉంది. 19,000 పోతుంది, 19,000 పోతుంది. ఇది రంగు సైజు, గింజ చూడండి, గింజ ఫుల్ గా ఉంది. తొందండి. అవును అవును, గింజలు వచ్చి 90 నుంచి 100 విత్తనాలు ఉన్నాయండి. మేము ఫస్ట్ చూసేది గింజ తోకలాంటి విత్తనాలే కదా, విత్తనాలే మేము చూసుకుంటామండి. రంగు చూస్తాం, సైజు చూస్తాం. మీ కాడికి మేము రైతే ఎక్కువ సైంటిస్ట్ అండి బాబు. ప్రతి ఒక్కటి ఇది 1-10 సార్లు ఇది వేయొచ్చా వేయకూడదా, ఇది ముందు నా పోయిన సంవత్సరం ఎలా ఉందా లేదా 1-10 సార్లు ఆలోచించుకొని దిగుతాం. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా పక్కన ఉన్న రైతు గత 10-12 సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి కృషి తేజ అనే రకాన్ని సాగు చేస్తున్నారు. ఇది వచ్చేసి అత్యధిక దిగుబడినిస్తుందని మనకు తెలియజేయడం జరిగింది. మరి మిర్చి అనేది చాలామంది రైతులు సాగు చేస్తుంటారు. మరి ఇది ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది, మరి మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారు, సాగు చేస్తున్నప్పుడు వీళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి, వేరే వాటితో పోలిస్తే ఇది ఏ విధంగా ఉంది అనే వివరాలు మనము రైతు దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఒక్కసారి మీ గురించి చెప్పండి సార్. నా పేరు రామకృష్ణ, మాది వెల్లటూరు, బొల్లబెల్లి మండలం. మేము గత 2 సంవత్సరాల నుంచి కృషి తేజ సాగు చేస్తున్నాం. నల్లిని తట్టుకుని అత్యధిక దిగుబడి ఇస్తుంది. ఇది ఎకరానికి 30 క్వింటాల నుంచి 40 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడు నల్లి విపరీతంగా వచ్చినా గానీ ఏ మాత్రం తగ్గిపోకుండా గెనుపు సాక్కుంటూ కాయ సైజు మాత్రం కింద నుంచి పై దాకా ఒకే రీతిలో ఉంది. సైజుని చూడండి ఎలా ఉందో, మీరే చూడండి సార్. అవును, మనం అయినా నల్లి ఎలా ఉన్నా కానీ కాపు చూడండి, కాపు చెట్టుకి మనం చాలా కష్టపడ్డామండి. అయినా కష్టం దగ్గర ఫలితం ఉంది. ఏ కొమ్మ తీసుకోలేదు, ఒక చెట్టు అనే కాదు, ప్రతి చెట్టు చూడండి సార్ మీరు. మనం వేసిన మందులైనా కొట్టిన మందులను తీసుకొని చాలా జాగ్రత్తగా మనం సస్యరక్షణ చేసాము. దాని దాకా ప్రతిఫలం మనకు అందింది. చూడండి సార్, ప్రతి చెట్టు కూడా ఏ చెట్టు తీసి కాయ సైజ్ అయినా రంగు అయినా కాయ ఇప్పుడు జెండా పాట ఎంత ఉంటే అంత పోతుందండి. దాదాపు 5 ఫీట్ల వరకు పెరుగుతుంది. 5 ఫీట్ల హైట్ పెరుగుతుంది, రంగు వస్తుంది, సైజు ఉంటుంది. జెండా పాట ఎంత ఉంటే అంత పడుతుందండి. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేసారు మీరు? ఈ సంవత్సరం నేను 4 ఎకరాలు సాగు చేశానండి. గతంతో పోలిస్తే ఇప్పుడు పెంచిర్రా తగ్గించిర్రా మీరు? అంతకుముందు 2 ఎకరాలు వేసేవాళ్ళం కృషి తేజ అని. ఏ 4 ఎకరాలు వేసాం. అంతకుముందు దిగుబడి ఎంత వచ్చేది మీకు? అంతకుముందు ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ కృషి తీసుకుంటే 50 క్వింటాలు నల్లి లేనప్పుడు ఎకరా 40 నుంచి 50 క్వింటాలు తీసాం. ఇప్పుడు 30 క్వింటాలు వస్తుంది. అంటే నల్లి ఉన్నా గానీ దాదాపు 30 క్వింటాలు నల్లిని తట్టుకొని 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. అంటే మంచిదే అన్నమాట. మంచి రకం అండి. ఓకే, మీరు 12 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మిర్చిలో. గత 2 సంవత్సరాల నుంచి ఈ కృషి సీడ్స్ అనేది సాగు చేస్తున్నాం అన్నారు కదా. అయితే ఈ 2 సంవత్సరాల్లో బాగా మనకు ఈ నల్ల తామర కానీ ఇవి కొంత ఇబ్బంది పెడుతుంటాయి కదా. తామర, నల్ల తామర, ఎర్ర నల్లి, తామర పురుగు, దోమ అన్ని విపరీతంగా నష్టం చేస్తున్నారు రైతుకి. పెట్టుబడి ఎక్కువ భారం అవుతుంది. 4 స్ప్రేలతో పోయేది 8 స్ప్రేలు కొట్టాల్సి వస్తుంది. మందులు కొట్లో లక్షలు పెడుతున్నాం, అయినా కాయ నమ్మకం లేదు. విత్తనం మంచిదైతే కానీ కాపు తీయలేము. వాటన్నిటిని తట్టుకొని కూడా ఇది విత్తనం మంచిదండి. విత్తనంలో దమ్ముంది కాబట్టి కాయలు కాస్తుంది, లేదని నల్లి వచ్చి పాడైపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల పొలాలన్నీ పోయాయి చూడండి మీరు. చూడండి చల్లగా ఎర్రగా ఎలా ఉందో చేను. అవును అవును, మరి తట్టుకొని ఈ సీజన్ లో కాసిందంటే చాలా గొప్ప విషయం కదండి. ఇప్పుడు ఏమన్నా కటింగ్ చేసిరా మీరు? ఏమన్నా తెంపారా? తెంపామండి, తెంపాము. ఎకరానికి 10 క్వింటాలు తెంపాము, మళ్ళీ 20 క్వింటాలు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాపు కాసింది కదండి, అడుగు కాపు, మళ్ళీ పైగా పచ్చికాయ చూసుకోండి, పచ్చికాయ ఉంది. అవును, ఇది పండుగాయ, ఇది కట్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ ఇది పచ్చికాయ, ఇంకో స్టెప్ కూడా ఉందండి మనకి. నెంబర్ 1 విత్తనం చాలా బాగుంది. ఓకే, ఇది ఇట్లా ఇప్పుడు మార్కెట్ లో ఎంత ఉంది క్వింటాల్కు? ఇది కింటా 19,000 ఉంది. 19,000 పోతుంది, 19,000 పోతుంది. ఇది ఇప్పుడు 20,000కు టచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అవును, రేటు ఉందంటే 20,000 రేటు ఉంది, 20,000 పడిపోతుందండి. కాయలో నీ చూడండి, రంగు సైజు, గింజ చూడండి, గింజ ఫుల్ గా ఉంది. తొందండి. అవును అవును, ఒక గింజలో వచ్చి 90 నుంచి 100 విత్తనాలు ఉన్నాయండి. మేము ఫస్ట్ చూసేది గింజ తోకలాంటి విత్తనాలే మేము చూసుకుంటామండి. రంగు చూస్తాం, సైజు చూస్తాం. మీ కాడికి మేము రైతే ఎక్కువ సైంటిస్ట్ అండి బాబు. ప్రతి ఒక్కటి ఇది 1-10 సార్లు ఇది వేయొచ్చా వేయకూడదా, ఇది ముందు నా పోయిన సంవత్సరం ఎలా ఉందా లేదా 1-10 సార్లు ఆలోచించుకొని దిగుతాం. ఇతర రైతు అదా ఆలోచించి దిగాలి. ఇప్పుడు మీరు సాగు చేస్తున్నారు, ఇప్పుడు 4 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా, ఎంత ఖర్చు అయింది? 4 ఎకరాలు 1,50,000 వేసుకోండి. ఒక ఎకరానికి 1,50,000 తప్పున 1,50,000 చొప్పున 6 లక్షలండి ఎకరానికి. ఎకరానికి 1,50,000 చొప్పున 4 ఎకరాలు 6 లక్షలు. 4 ఎకరాలు ఎంత వస్తుందో ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎకరానికి 30 క్వింటాల కాడికి 120 క్వింటాలు వస్తుందండి. డబ్బులు విపరీతంగా డబ్బులు వచ్చేది ఇబ్బంది, కానీ కాయ బాగుండాలి కదండి. కాయ విత్తనం కుదిరినప్పుడు చెట్టు కాసిద్ది.
కుదరినప్పుడు ఫెయిల్ అయిపోయింది. కారం కూడా ఆ విధంగానే ఉందా? కారం అదే కారం, రంగు, రుచి అన్ని. కారం, రంగు, రుచి ఏది తీసేయలేదండి. ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ షీడ్ మీరు? ఇది రాంబాబు దగ్గర తీసుకున్నామండి. మీ లోకల్ ఏరియాలో రాంబాబు దగ్గర తీసుకున్నాం, చప్పర రాంబాబు దగ్గర. వాళ్ళు ఏమన్నా దీని సాగు విధానం ఏ విధంగా చేయాలనేది మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? ఇస్తారండి. మామయ్య ఇబ్బంది, మా మామయ్యనండి చప్పర రాంబాబు. ఇబ్బంది అంటే చేంజ్ వస్తాడు, మందులు చదువుతాడు, ఇబ్బంది లేదు. అవసరమైతే పలానా మందు తెప్పిస్తాడు. మనకు మంచి అట్ట ఇక్కడ సస్యరక్షణ అంతా చూసుకుంటాడు ఆయన, ఇబ్బంది ఏం లేదండి. కొత్త రైతులు సాగు చేసుకోవాలంటే ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చా? కృషి తేజ ఎంచుకోవాలి. కృషి తేజ ఎంచుకున్న వాళ్ళు తెలివైన రైతు. కృషి తేజ ఎంచుకున్న వాళ్ళు తెలివైన రైతు. కృషి అల్లటూరులో ఎవరైనా అడగండి, దిస్ ఇస్ బ్రాండ్. మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు ఇది మీరు? మార్కెటింగ్ మాకు ఇక్కడే కొంటారండి. మేము గ్రేడింగ్ చేసి మండే పోసుకుంటాం. ఇక్కడే వచ్చి అక్కడ గుంటూరులో అందరూ దాని మీద 100 పెంచి పెట్టి ఇక్కడే కొంటారు. అంటే ఇక్కడికే వస్తారు? ఇక్కడికే వస్తారు. మీరు కాంట్రాక్ట్ పద్ధతి ఏం కాదు కదా? ఏం పని లేదండి. మీరు కాంట్రాక్ట్ కాదు, మీరు ఓన్ గా చేసుకుంటున్నారు, ఇక్కడికే వచ్చి కొంటారు. ఇక్కడికే వచ్చి కొంటారు. ఇక్కడే బేరగాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు 4 ఎకరాల్లో సాగు చేయడానికి మీరు ఎకరానికి 1,00,000 అవుతుంది అంటే పెస్టిసైడ్స్ తో అన్నిటితో కలిపి? పెస్టిసైడ్స్ తో అనేది ఎరువులతో గానీ, సేద్యాలు గానీ, అరకలు గానీ, ట్రాక్టర్ బాడీలు గానీ మొత్తం కలుపుకొని, కూలోళ్ళకి మళ్ళీ కలపలేదు. మిర్చి సాగు చేస్తున్న రైతులకు ఈ కృషి తేజ గురించి చెప్పాలంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు మీరు? కృషి నల్లిని తట్టుకొని చక్కగా కాసి మంచి దిగుబడి ఇస్తుంది, ఏపుగా పెరుగుతుంది, దట్టమైన కాపు వస్తుంది. ధన్యవాదాలు రామకృష్ణ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన రైతు రామకృష్ణ గారు తెలియజేసిన వివరాలు. గత 12 సంవత్సరాలుగా మిర్చి సాగులో ఉన్న ఈ రైతు మధ్యలో ఈ కృషి తేజ రకం అనేది మధ్యలో 2 సంవత్సరాలు ఆపడం జరిగింది. అప్పుడు దిగుబడి బాగా లేకుండే, ఇప్పుడు దిగుబడి ఇంకా బాగా వచ్చింది. నల్లిని తట్టుకొని కూడా దాదాపు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు వచ్చే అవకాశం ఉందని మనకి ఈ రైతు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకా ఏ సమాచారం కావాలన్నా స్క్రీన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే సార్.